రచన రచయిత ప్రఖ్యాత ఫ్రెంచ్ పండితుడైన రోమరోలా ఎవరిని వంగ ప్రవక్తగా పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేశాడో ఆ శ్రీరామకృష్ణ సమగ్ర జీవిత చరిత్ర ఆయన సన్యాస శిష్యులైన శారదానంద స్వామి వంగ భాషలో శ్రీరామకృష్ణ లీలా ప్రసంగం పేరిట రచించారు. శ్రీరామకృష్ణ జీవితం గత శతాబ్దపు 19వ శతాబ్దపు అత్యంత ప్రాముఖ్యత వహించిన ఆధ్యాత్మిక సంఘటన. ఆయన ప్రధాన శిష్యులైన స్వామి వివేకానంద ఆయనను గురించి ఇలా ప్రకటించారు: శ్రీరామకృష్ణ జీవితం ఆయన బోధనల కంటే 1000 రెట్లు ఘనతరమైంది. అది ఉపనిషత్తుల మంత్రాలకు సజీవ వ్యాఖ్యానమే కాదు, ఆయన మానవ రూపంలో ఆవిర్భవించిన ఉపనిషత్తుల భావ ఘనమూర్తి. అనుపమానమైన ఆ పరిపూర్ణత, తనను తాను సమర్థించుకోని అద్భుతమైన ఆ కారుణ్యం, బద్ధజీవుడి పట్ల కనబరిచే ఆ సానుభూతి ప్రపంచంలో మరెక్కడా కానరాదు. స్త్రీ పురుషులకు మధ్య, శ్రీమంతులకు దరిద్రులకు మధ్య, పండిత పామరులకు మధ్య, బ్రాహ్మణ నిమ్న కులస్తులకు మధ్య కనపడుతున్న తారతమ్యాలను కూకటి వ్రేళ్లతో పెకలించి వేయటానికి ఆయన జీవించారు. ప్రాచ్య పాశ్చాత్య సంస్కృతి సభ్యతలకు ఒక అపూర్వ సమన్వయం కొనిరావటానికే ఆయన అవతరించింది. అంత గొప్ప, అంత అద్భుతమైన మత సామరస్యాన్ని కొని తెచ్చిన జగద్గురువును గత అనేక శతాబ్దాల్లో భారతదేశం ఉత్పన్నం చేయలేదనడం తిరుగులేని సత్యం. ప్రస్తుత యుగధర్మం ప్రపంచానికంతటికీ, విశేషంగా భారతదేశానికి ఎంతో మేలు కలిగిస్తుంది. ఈ యుగధర్మానికి స్ఫూర్తి ప్రదాత భగవాన్ శ్రీరామకృష్ణులు. గతంలో తెంచిన మహాన్ మత ప్రవక్తలందరి నూతన అభివ్యక్తీకరణే శ్రీరామకృష్ణులు. అటువంటి జీవితాన్ని సరిగా అర్థం చేసుకుని వ్యక్తం చేయటం సామాన్యులకు అసాధ్యం. ఆధ్యాత్మిక రాజ్యంలో అనంత జ్ఞానం, అత్యున్నత శ్రేణికి చెందిన అంతర్దృష్టి, యుక్తియుక్తత సంతరించుకున్న మనిషికి మాత్రమే ఆ పని సాధ్యం. ప్రత్యక్ష పరిశీలన, ఎంతో ఓపికతో విభిన్న స్థానాల నుండి విషయ సేకరణ, సప్రామాణికం కావాలనే లక్ష్యాన్ని చేర ఎంతో శ్రద్ధతో సేకరించిన విషయాలను పరిశీలించటం, మత సిద్ధాంతాలకు, అనుష్ఠానాలకు సంబంధించిన జటిల చిక్కులను తేటతెల్లంగా వివరించటం, వీటిని సంతరించుకొని వంగ భాషలో రచింపబడిన శ్రీరామకృష్ణ లీలా ప్రసంగం ఆధ్యాత్మిక మహాపురుషుల జీవిత చరిత్రలో ప్రప్రథమ స్థానాన్ని అలంకరించగలదనడంలో ఎలాంటి సందేహము లేదు. ఈ పుస్తకం ధారావాహికంగా 5 సంపుటాలుగా ప్రచురింపబడింది. మొదటి 2 సంపుటాల్లో శ్రీరామకృష్ణ గురుభావం విశదంగా చిత్రీకరింపబడింది. తర్వాతి 2 భాగాల్లో ఆయన బాల్యం, యవ్వనం, కఠోర సాధనలు వర్ణింపబడ్డాయి. వారి జీవితంలో దివ్యభావం ఎలా వ్యక్తమైందో చివరి సంపుటం వివరిస్తుంది. దురదృష్టవశాత్తు ఈ పుస్తకం అసంపూర్ణంగానే ఉండిపోయింది. శ్రీరామకృష్ణ చివరి కొన్ని నెలల జీవితం దీనిలో పొందుపరచబడలేదు. అయినా కూడా అసంపూర్ణమైన అద్భుతమైన రచన అని దీని గురించి రోమరోలా ప్రశంసించడం అతిశయోక్తి కాదు. ఇక గ్రంథకర్తను గురించి ఫ్రెంచ్ పండితుడు రోమరోలా ఇలా అంటాడు: ఆయన దార్శనికునిగా, చరిత్రకారుడిగా ప్రామాణికుడు అనడంలో ఏ సందేహము లేదు. తాత్విక వ్యాఖ్యానాలు సమృద్ధిగా కూడిన ఆయన పుస్తకాల్లో సమృద్ధికరమైన హిందూ చింతనా ధోరణిలో శ్రీరామకృష్ణ ఆధ్యాత్మిక అభివ్యక్తీకరణను రచయిత ఖచ్చితమైన స్థానంలోనే ప్రతిష్ఠించాడు. విషయాంశాన్ని అద్భుత రీతిలో మలచడంలో రచయిత చూపిన పాఠవం అద్వితీయం. విస్తృతమైన ఆయన అనుభవాలు, పాండిత్యం, యుక్తియుక్త విచారశక్తి, అన్నిటికంటే ఎక్కువగా వారి ఆధ్యాత్మిక సాధనలు సాదాసీదా పాఠకునికి కూడా తక్షణమే విశదమవుతాయి. కనుక ఈ తెలుగు అనువాదాన్ని చదువుకోరే పాఠకులకు రచయిత సంక్షిప్త జీవితం ఎంతో ఆసక్తికరం, దోహదం కాగలదు. ఆధ్యాత్మిక యుగ ప్రవర్తలైన శ్రీరామకృష్ణ పావన జీవితాన్ని ఈయన ఎంత ప్రామాణికంగా, సమగ్రంగా రచించడంలో సఫలమయ్యారో పాఠకులు గ్రహించగలరు. కనుక రచయిత సంక్షిప్త జీవితం ఈ క్రింద పొందుపరిచాం. స్వామి శారదానంద శ్రీరామకృష్ణ సన్యాస శిష్యుల్లో అత్యంత ప్రధానమైన శిష్యుడు స్వామి శారదానంద. ఆయన పూర్వాశ్రమ నామధేయం శరత్చంద్ర చక్రవర్తి. ఇతడు 1865 సంవత్సరం డిసెంబర్ నెలలో కలకత్తాలో నివసిస్తున్న ఒక సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పుడే ఇతని జీవితంలో మహాపురుష లక్షణాలు వ్యక్తం కాసాగాయి.
శాంత స్వభావి అయిన ఈ పిల్లవాడు దృఢకాయం, కుశాగ్రమైన బుద్ధి, సానుభూతి సంతరించుకున్నాడు. అవలీలగా తోటి విద్యార్థులందరినీ మెంచగలిగిన శరత్చంద్రుడు బహిరంగ చర్చల్లో కూడా నిపుణుడు. అయినా కఠినంగా మాట్లాడడం, ఎగతాళి చేసి ఇతరులను బాధించడం అతనికి అసాధ్యమైన పని. ఆప్యాయపూరితమైన అతని హృదయం బాధపడుతున్న పరిచితులు, మిత్రులు, బంధువులు, ఇరుగు పొరుగువారు, చివరకు పనివాళ్ళు. రోగం అత్యంత సాంక్రమితమైందైనా సరే ఎవరినైనా వెనువెంటనే సేవించడానికి అతన్ని ఎంతో స్వాభావికంగా పురికొల్పేది. అన్నిటికంటే ఎక్కువగా శరత్చంద్రుని మానసిక నిర్మాణంలోని అద్భుత లక్షణం అతని ఆధ్యాత్మిక అభిరుచి. చిన్నప్పటి నుండే అతని మనస్సు సహజంగా మత సంప్రదాయాల పట్ల మొగ్గు చూపేది. అతనికి ఇష్టమైన ఆట పూజ చేస్తున్నట్లు నటించడం. పెరుగుతున్న కొద్దీ ఈ ఆట అతని జీవితంలో ముఖ్యాంశంగా పరిణమించింది. పూర్వాచారపరాయణులైన కుటుంబంలో జన్మించిన శరత్చంద్రుడికి యుగానుగతంగా వస్తున్న హిందూ మతం పట్ల అత్యంత శ్రద్ధాభక్తులు జనించాయి. అయినా బడి చదువు ముగిసేటప్పటికీ మతం అంటే అతని విశ్వాసం యుక్తియుక్తత అనే పునాది మీద సుస్థిరమైంది. దీనికి మూల కారణం కేశవ్ చంద్రసేన్ నాయకత్వంలో అప్పుడు ప్రాబల్యం వహించిన నవవిధాన్ అనే బ్రహ్మ సమాజం ప్రభావమే. సెయింట్ జేవియర్ కళాశాలలో చదువుతున్న సమయంలో బైబిల్ చదివిన ఫలితంగా యేసుక్రీస్తు జీవితం, ఉపదేశాలు అతన్ని ఎంతో ప్రేరేపించాయి. ఫలితంగా ఆధ్యాత్మిక సాధనల పట్ల అతని ఉత్సాహం ద్విగుణీకృతమైంది. కళాశాల చివరి రోజుల్లో భాగ్యవశాత్తు ఒక మహనీయుడిని కలుసుకున్నాడు. ఫలితంగా మత సత్యాలను గురించిన అతని అనుమానాలన్నీ శాశ్వతంగా నివృత్తమైనాయి. శరశ్చంద్రుని జీవితమే పూర్తిగా మారిపోయింది. శరశ్చంద్రుడు కలుసుకున్న మహనీయుడే దక్షిణేశ్వర పరమహంసగా ఖ్యాతిగాంచిన శ్రీరామకృష్ణులు. కలకత్తా వార్తాపత్రికల ద్వారా, విశేషంగా బ్రహ్మసమాజపు వార్తాపత్రికల ద్వారా ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించిన మహాపురుషుడొకరు దక్షిణేశ్వరంలో నివసిస్తున్నారనే విషయం కలకత్తా జనసమూహంలో కారుచుచ్చులా కొద్ది సంవత్సరాల నుండి వ్యాపించసాగింది. ఆ వార్త విని స్త్రీలు, పురుషులు, యువకులు, వృద్ధులు ఒకరేమిటి ఆధ్యాత్మిక పిపాసువులెందరూ దక్షిణేశ్వరానికి వెళ్ళసాగారు. శరశ్చంద్రుడు, అతడి దాయాది అయిన శశి, అంటే కాలాంతరంలో స్వామి రామకృష్ణానంద, ఆ శశి ఆ వార్త విని పరమహంసను దర్శించడానికి తహతహలాడసాగారు. అప్పుడు వారు యువకులు, కళాశాల విద్యార్థులు. 1883 సంవత్సరం అక్టోబర్ నెలలో ఒకనాడు వారిద్దరూ శ్రీరామకృష్ణులను దర్శింప బయలుదేరారు. అటువంటి యోగ్యులైన యువ సాధకుల కోసమే ఎదురు చూడసాగారు శ్రీరామకృష్ణులు. వీరి రాగానే మహానందంతో వారిని ఆప్యాయంగా ఆహ్వానించి ఆధ్యాత్మిక ప్రసంగాలతో ఈ యువకుల్ని తమ వారిగా చేసుకున్నారు. తమ తీయని సరళ వచనాలతో భగవద్దర్శనం కోసం ప్రాపంచిక సుఖభోగాలను పరిత్యజించాలనే సత్యాన్ని ఆ యువ హృదయాల్లో దృఢంగా పాదుకొల్పారు. తమ ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్దేశించగలిగే అపూర్వమైన గురువు శ్రీరామకృష్ణులనే సత్యం వారికి ఆ క్షణమే స్ఫురించింది. గురువారం కళాశాలకు సెలవు కావటం చేత అప్పటి నుండి ప్రతి గురువారం వెళ్ళి గురుదేవులను కలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు శరత్. అత్యంత పవిత్రము, నిస్వార్థము అయిన శ్రీరామకృష్ణుల ప్రేమ అతన్ని ముగ్ధుని చేసింది. రోజులు గడిచే కొద్దీ గురుదేవుల పట్ల అతడు మరింత ఆకర్షితుడు కాసాగాడు. పదే పదే గురుదేవుల సాంగత్య ఫలితంగా మతాన్ని గురించి అతడి అభిప్రాయాలు స్పష్టం కాసాగాయి. శ్రీరామకృష్ణుల మార్గదర్శకత్వంలో సత్వరమే శరత్ ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించసాగాడు. బాల్యం నుండే శరశ్చంద్రునిలో ఆధ్యాత్మిక అభిలాష ఎంతో ప్రగాఢంగా ఉండేది. జీవం లేని పొంగు భావాలు అతని గమ్యం కాదు. చివరికి భగవంతుని రూపాదులను దర్శించటము అతడు ఆకాంక్షించింది లేదు. జీవులందరిలోనూ భగవంతుణ్ణి దర్శించటమే అతని ఏకైక ధ్యేయం. ఆధ్యాత్మిక పురోగమనానికి ఇదే పరాకాష్ఠ అని, దానిని చేరటం అంత సులభం కాదని శ్రీరామకృష్ణులు చెప్పారు. దారిలో ఎన్ని కష్టాలు ఓర్చుకోవాల్సి వచ్చినా తాను సంసిద్ధుడినని, ఆ మహోన్నత లక్ష్యం తప్ప మరేది తనకు సంతృప్తికరం కాజాలదని సమాధానం చెప్పాడు ఈ యువ శిష్యుడు. యువ సాధకుని మనోనిబ్బరాన్ని చూసి గురుదేవులు ఎంతగానో సంతసించి భవిష్యత్తులో ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించనున్న నరేంద్రనాథ్తో స్నేహం చేయమని నిర్దేశించారు. శ్రీరామకృష్ణులను దర్శించిన ఒక్క సంవత్సరంలో శరత్, నరేంద్రులు ఆప్తమిత్రులయ్యారు. 1884 సంవత్సరం అక్టోబర్ నెలలో ఒకరోజు శ్రీరామకృష్ణులు అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతులను నరేంద్రుడి నుండి విన్నాడు శరత్. ఫలితంగా
గురుదేవులను గురించిన అతనికున్న మొదటి అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. శ్రీరామకృష్ణులు కేవలం సామాన్యులైన ఒక సిద్ధపురుషులు మాత్రమే కాదని, తాను విన్న అవతార పురుషుల ప్రవక్తల్లో ఒకరనే అభిప్రాయం అతడికి అప్పుడు కలిగింది. సహజంగానే శ్రీరామకృష్ణుల పట్ల అతనుకున్న శ్రద్ధాభక్తులు ఇప్పుడు ఆకాశాన్ని అంటాయి. అచంచల విశ్వాసంతో అతడిప్పుడు శ్రీరామకృష్ణులను తన గురుదేవులుగా ఎంచి పూర్తిగా ఆయనకు అన్ని రీతుల్లోనూ శరణాగతుడయ్యాడు. అప్పటి నుండి అతడు ఇంటి వాతావరణం, కళాశాల చదువు కల్పించిన అవకాశాన్నంతా సాధనల్లో గడపసాగాడు. ఇక గురుదేవులు కూడా యువ శిష్యుల్లో గర్భితంగా ఉన్న ఉత్కృష్ట ఆధ్యాత్మిక బీజాన్ని గుర్తించి అతని మీద తమ అపార అనుగ్రహాన్ని కుమ్మరించారు. ఇలా అంతా సవ్యంగా జరిగిపోసాగింది 1885 సంవత్సరం వరకు. ఆ సంవత్సరం మధ్యలో తీవ్ర కంఠవ్రణంతో వ్యాధిగ్రస్తులై చికిత్స కోసం కలకత్తాకు తోడుకొని రాబడ్డారు శ్రీరామకృష్ణులు. భయంకరమైన ఈ వార్త అశనిపాతం అయింది శరత్కి. చివరికి అదే వార్త అతని ఆధ్యాత్మిక పిపాసను వెయ్యింతలు ఇనుమడింపజేసింది కూడా. ప్రపంచమే తల్లకిందులైనట్లు భావించాడు శరత్. గురుదేవులకు సేవ చేయటం కోసం అప్పుడే చేరిన కలకత్తా వైద్య కళాశాలకు తిలోదకాలిచ్చి ఇంటిని విడిచిపెట్టి గురుదేవుల వద్దకు పరిగెత్తాడు. అప్పటి నుండి రాత్రింబకళ్ళు అక్కడే ఉంటూ గురుదేవులను సేవించసాగాడు. 4 నెలల తర్వాత శ్రీరామకృష్ణులు అక్కడి నుండి కాశీపూర్కు కొనుపోబడ్డారు. గురుదేవులు జీవించి ఉన్నంత వరకు సమధికోత్సాహంతో ఆయన్ను సేవించాడు శరత్చంద్రుడు. శ్రీరామకృష్ణుల తీవ్ర రోగంతో బాధపడిన 1 సంవత్సర కాలం యువ శిష్యులకు ఒక సంకేతమైంది. నరేంద్రుని నాయకత్వంలో సంసారాన్ని పరిత్యజించి భవిష్యత్ సన్యాసి సంప్రదాయానికి నాంది పలికారు. వారు గురుదేవులను సేవించడానికి వచ్చినా నిజానికి సన్యాస జీవితపు శిక్షణను పొందింది ఇక్కడే. ఈ సమయంలో ఒకరోజు శరత్చంద్రునితో సహా మరికొందరు యువ శిష్యులు హైందవ సన్యాసికి ప్రత్యేకింపబడిన కాషాయ వస్త్రాలను స్వయంగా శ్రీరామకృష్ణుల నుండి స్వీకరించారు. అలాగే గురుదేవుల సూచన మేరకు తమలో వ్రేళ్లూనిపోయి ఉన్న అహంభావనలను నిర్మూలించడం కోసం భగవంతుడి మీద సంపూర్ణంగా ఆధారపడటానికి భిక్షమెత్తడం ప్రారంభించింది కూడా ఇక్కడే. అట్టి ఆ యువ శిష్యులు గురుదేవుల మూలంగా మహోన్నత ఆధ్యాత్మిక ఆదర్శాలచే ప్రేరితులై లాంఛనప్రాయంగా సన్యాసాశ్రమంలో అడుగుపెట్టారు. అప్పటి నుండి ప్రాణసములైన గురుదేవుల సేవ, ఆధ్యాత్మికోన్నతికై ఏకాగ్ర భక్తితో సాధన, ఇవి తప్ప తక్కిన అన్నింటినీ విస్మరించారు. భగవత్ సాక్షాత్కారం అనే పరమలక్ష్యం వారి హృదయాల్లో గాఢంగా అత్తుకుపోయింది. ప్రపంచం, దాని వ్యవహారాలు, వీటి ఆకర్షణ వారి నుండి తొలగిపోయింది. 1886 సంవత్సరం ఆగస్టు నెలలో శ్రీరామకృష్ణ మహాసమాధి పొందారు. అప్పటి నుండి యువ శిష్యుల మనోభీష్టం మరింత తీవ్రతరమైంది. కొద్ది రోజుల్లోనే కాశీపూర్కు అనతి దూరంగా బారానగరంలో ఒక అద్దె ఇంట్లో మఠం నెలకొల్పారు. ఇష్టం లేకున్నా గురుదేవులు మహాసమాధి పొందిన తర్వాత శరత్చంద్రుడి ఇంటికి తిరిగిపోయాడు. అయినా మఠం ప్రారంభమైన తక్షణం తరచూ అక్కడికి వెళ్ళి సోదర శిష్యులతో కలిసి సాధనా భజనల్లో గురుదేవుల జీవితం, ఉపదేశాది ఆధ్యాత్మిక ప్రసంగాలను చేస్తూ సమయం వెళ్లబుచ్చసాగాడు. శరత్చంద్రుని తండ్రికి తన కుమారుడు ఎక్కడ సన్యాసం పుచ్చుకుంటాడోననే భయం పట్టుకుంది. తర్కం ద్వారా పుత్రుని మనస్సును ప్రాపంచిక జీవితం వైపుకు తిప్పలేక సోదర శిష్యులను కలుసుకోకుండా చేయటం కోసం చివరికి అతన్ని ఒక గదిలో పెట్టి తాళం వేశాడు. దాంతో ఒకంతైన చెల్లించక తన ఏకాంత బంధనాన్నే భగవత్కృపగా సదవకాశంగా ఎంచి మనస్సును పూర్తిగా సాధనలో నిమగ్నం చేయసాగాడు. కానీ అన్న మీద జాలిపడి అతని తమ్ముడు రహస్యంగా తాళం తీశాడు. తక్షణం చల్లగా శరత్చంద్రుడు ఇంటిని విడిచిపెట్టి తిన్నగా మఠానికి వెళ్ళాడు. ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే అతడు మరికొందరు సోదర శిష్యులతో కలిసి ప్రేమానంద స్వామి స్వగ్రామం ఆంటుపూర్కు వెళ్ళాడు. అక్కడ యేసుక్రీస్తు జన్మించిన నాటి రాత్రి అందరూ కలిసి ధునిని రగిలించి సాధనమగ్నులయ్యారు. నాటి రాత్రి యేసుక్రీస్తు జీవితంచే ప్రేరితుడై ఆయన పవిత్రతను, త్యాగాన్ని గురించి నరేంద్రుడు ఎంత సమాధికోత్సాహంతో మాట్లాడాడంటే అక్కడున్న యువ శిష్యులందరూ సన్యాస దీక్షను చేకొన్నారు. అలా ఒక్కొక్క మెట్టుగా హిందూ సన్యాస మార్గంలో పురోగమించసాగాడు శరత్చంద్రుడు. శ్రీరామకృష్ణ భావి సన్యాస శిష్యులు ఆ కాలంలో బారానగరపు మఠంలో ఎంతటి కఠోర సాధనలు చేయసాగారో వర్ణించనలవి కాదు. అన్నవస్త్రాదుల లోటును లక్షించక కఠోర భగవత్ సాక్షాత్కార మార్గాన్ని సంతోషంతో వరించారు ఈ విద్యావంతులైన మధ్యతరగతి చెందిన యువకులు.
ఏకనిష్ఠతో వారు చేపట్టిన ఆధ్యాత్మిక సాధన నుండి మరే విషయమూ వారి మనస్సును వైదొలగ చేయలేకపోయింది. జపం, ధ్యానం, స్తోత్ర ప్రార్థనలు, శాస్త్రాధ్యయనం, ఆధ్యాత్మిక ప్రసంగాల్లో గడపసాగింది వారి సమయం అంతా. అలా తదేక దీక్షతో సాధనమగ్నులైన ఆ యువ శిష్యులు తమ గమ్యాన్ని చేరే వరకు విశ్రమించదలుచుకోలేదు. ఒక శుభముహూర్తంలో శాస్త్రాలు నిర్దేశించిన విరజాహోమాన్ని నిర్వర్తించి శాస్త్రోక్తంగా సన్యాసం పుచ్చుకొని సనాతన సన్యాసి సంప్రదాయంలో కలిసిపోయారు. నిజానికి వీరి సన్యాస జీవితం కాశీపూర్లో శ్రీరామకృష్ణ చివరి దినాల్లో ప్రారంభమై నరేంద్రుని ప్రేరణతో ఆంటపూర్లో వర్ధిల్లిన వైదిక శాస్త్ర ఆచారాన్ని అనుసరించి విద్యుక్తంగా నిజమైన సన్యాసి జీవితం ప్రారంభమైంది ఈనాటి నుండే. జాతి, కుల, వంశాచారాలకు సంబంధించిన పూర్వాశ్రమ సంస్కారాలన్నింటినీ త్రోసిరాజని తమ నామధేయాలకు, పదవులకు తిలోదకాలిచ్చి నూతన నామధేయాలను స్వీకరించారు. నాటి నుండి శరశ్చంద్రుడు స్వామి శారదానంద అయినాడు. బారానగర మఠానికి చెందిన సన్యాసుల మాదిరిగా త్వరలోనే పవిత్ర పరివ్రాజక జీవితాన్ని గడపాలనే తీవ్ర ఆకాంక్ష శారదానందుణ్ణి ఆవేశించింది. తన తోటి శిష్యుల సాంగత్యం, మఠపు నిశ్చింత జీవితం ఇవి కూడా అతనికిప్పుడు సహించరాని బంధనాలుగా కానవచ్చాయి. ఆహార ఆశ్రయాలకు కేవలం భగవంతుడొక్కడి మీదే ఆధారపడుతూ ముక్తజీవుడుగా ఆధ్యాత్మిక సాధనలు కొనసాగించాలనే వ్యాకులతతో అతడి హృదయం తప్పించసాగింది. శతాబ్దాల తరబడిగా సాధుసత్పురుషుల వాసంతో పవిత్రీకృతమైన పుణ్యక్షేత్రాలు, పవిత్ర నదీ తీరాలు, హిమాలయోత్తుంగ శిఖరాలు అతడి పవిత్ర హృదయాన్ని ఇప్పుడు తీవ్రంగా ఆకట్టుకోసాగాయి. బారానగరాన్ని విడిచిపెట్టిన తర్వాత స్వామి మొదట జగన్నాథుని పూరీక్షేత్రం చేరుకున్నాడు. కొంతకాలం అక్కడ బస చేసి తిరిగి వచ్చి మళ్ళీ ఉత్తర భారత తీర్థాలకు పయనమైనాడు. దారిలో కాశీ, అయోధ్యలను దర్శించి హృషికేశ్ చేరి సాంప్రదాయిక సన్యాసి జీవితాన్ని అనుసరించి కఠోర తపస్సు చేస్తూ కొన్ని నెలలు అక్కడ గడిపాడు. 1890వ సంవత్సరపు వేసవికాలంలో హిమాలయ శిఖరాల మీద నెలకొన్న కేదార్నాథ్, తుంగనాథ్, బద్రీనాథ్ వంటి క్షేత్రాలను దర్శించాడు. జూలై నెలలో ఆల్మోరాకు తిరిగి వచ్చి ఒక నెల రోజుల లోపుగానే వివేకానందను కలుసుకున్నాడు. తర్వాత ఆయనతో కలిసి గర్వాల్ రాష్ట్రం గుండా మళ్ళీ హృషికేశ్కు తిరిగి వెళ్ళాడు. పిదప వివేకానందతో కలిసి మేరట్, ఢిల్లీల్లో కొంతకాలం గడిపి దారిలో మధుర, బృందావనం, ప్రయాగ క్షేత్రాలను దర్శించుకొని చివరకు కాశీ చేరుకున్నాడు. ఈ పుణ్యక్షేత్రంలో కొంతకాలం కఠోర తపస్సు చేశాడు. ఫలితంగా రక్త విరోచనాలకు గురి అయినాడు. ఆ కారణంగా కోలుకోవటం కోసం 1891వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో బారానగర మఠానికి తిరిగి వచ్చాడు శారదానంద స్వామి. కోలుకున్న తదుపరి మాతృదేవిని దర్శించడం కోసం జైరాంబాటికి వెళ్ళాడు. స్వామి శారదానంద తీర్థ పర్యటనల వివరాలను తెలుసుకోవచ్చు. కానీ త్వరితగతిలో ఆధ్యాత్మిక ప్రగతి నొందిన ఆయన మనస్సును అర్థం చేసుకోవటం ఎవరికీ సాధ్యం? ఎప్పుడు, ఎలా, ఏ విధానాల ద్వారా ఆయన మనస్సు ఆధ్యాత్మిక వికాసం పొందిందో వివరించడం దుస్సాధ్యం. కనుక అత్యంత ఆసక్తికరమైన ఆయన అంతరంగ జీవితం మూసిన పుస్తకంలాగా ఆయన హృదయంలోనే అజ్ఞాతంగా నిలబడిపోయింది. 1892వ సంవత్సరంలో మఠం బారానగరం నుండి దక్షిణేశ్వరానికి ఒకంత దగ్గరగా ఉన్న ఆలం బజారుకు మార్చబడింది. ఇది జరగడానికి ఒకంత ముందు కాలం నుండి ఆ తర్వాత కూడా కొంతకాలం వరకు నరేంద్రుని ఆచూకీ ఎవరికీ తెలియరాలేదు. పరివ్రాజకావస్థలో అదృశ్యుడైపోయిన తమ సోదర శిష్యుడిప్పుడు సముద్రాలను దాటి భారతీయ జంఝామారుత సన్యాసిగా అమెరికా సమాజం మీద విరుచుకుపడ్డ వైనం హఠాత్తుగా తెలుసుకొని ఆ యువ సన్యాసులు ఆనందంతో పులకరించిపోయారు. 1894 మార్చి నుండి వివేకానంద స్వామి క్రమబద్ధంగా ఉత్తర ప్రత్యుత్తరాలు జరపసాగాడు. ఉత్తరాల ద్వారా సంప్రదాయపరంగా వస్తున్న సన్యాసపు ఏకాంతం నుండి బయల్వెడలి ఆత్మనో మోక్షార్థం జగద్దితాయచ, స్వంత ముక్తికి జగత్సేవకు అనే జంట ఆదర్శాలే తమ గమ్యంగా చేసుకొని ఒక కొంగోత్త హిందూ సన్యాసి సంప్రదాయాన్ని స్థాపించవలసిందిగా సోదర శిష్యులను ప్రేరేపించసాగాడు. 2 సంవత్సరాల తర్వాత తన పాశ్చాత్య కార్యకలాపాల్లో తోడ్పడటం కోసం
శారదానంద స్వామిని పాశ్చాత్యానికి రావించాడు. నాయకుని ఆదేశానుసారం స్వామి 1896 సంవత్సరం ఏప్రిల్ నెలలో లండన్ చేరారు. మరొక నెల తర్వాత రెండవసారి అమెరికా నుండి వివేకానంద స్వామి లండన్కు వచ్చాడు. అప్పటికే వివేకానంద స్వామి న్యూయార్క్లో వేదాంత సంఘాన్ని స్థాపించారు. లండన్లో కొన్ని ఉపన్యాసాలు ఇచ్చిన పిదప శారదానందను న్యూయార్క్కి పంపించారు స్వామీజీ. అక్కడ వేదాంతం మీద, హిందూ మత భావాల, ఆదర్శాల, యోగ దర్శనం మీద చక్కని ఉపన్యాసాలు ఇచ్చి స్వామి వేదాంత ప్రచారాన్ని సుస్థిరం చేయసాగాడు. అలాగే గ్రీనేకర్ తులనాత్మక మత సమావేశం, బ్రూక్లిన్ ఎథికల్ అసోసియేషన్ ఈ సంస్థల్లో పాల్గొని వాటి కార్యక్రమంలో ఇతోధికంగా దోహదం చేశారు. అలాగే న్యూయార్క్, బోస్టన్ సమాజంలోని ప్రముఖులకు వేదాంత లక్ష్యాలను, ఆదర్శాలను గురించి ఉపన్యసించి వారి జీవిత విలువల్లో ఎంతో పరిణామం తీసుకువచ్చాడు. స్వానుభవంతో నిండి హృదయాంతరాల నుండి వెలువడిన స్వామి ప్రసంగాలు శ్రోతల హృదయాల్లో ప్రగాఢంగా పాతుకుపోయేవి. అన్నిటికంటే ఎక్కువగా ఆయన ధీరత్వం, ప్రశాంతత, విశాల దృక్పథం, నిస్వార్థ ప్రేమ, ఆప్యాయతలు అమెరికాలో ఆయనకు ఎందరినో మిత్రుల్ని, భక్తుల్ని చేకూర్చాయి. ఇలా శారదానంద నిర్దేశకత్వంలో వేదాంత సంఘపు కార్యం సుస్థిరం కాసాగుతున్నప్పుడు నాయకుని పిలుపు వచ్చింది మళ్ళీ. ఆ ఆదేశాన్ని అనుసరించి పాశ్చాత్యాన్ని విడిచిపెట్టి 1898 సంవత్సరం జనవరి 12వ తేదీ ఐరోపా మీదుగా భారతదేశానికి మరలాడు స్వామి. వివేకానంద స్వామి 1897 సంవత్సరం జనవరిలో అమెరికా నుండి భారతదేశానికి వచ్చాడు. వచ్చిందే తడవుగా కొలంబో నుండి ప్రారంభించి ఆల్మోరా వరకు భారతీయ జాగృత శంఖారావాన్ని మోగించసాగాడు. మహాశక్తివంతమైన తన ఉపన్యాసాలతో భారతీయుల హృదయాలను ఉర్రూతలూగించాడు. అలా అవిరామంగా పనిచేస్తూ కలకత్తాకు వచ్చి రామకృష్ణ సంఘాన్ని స్థాపించడం కోసం ప్రయత్నించసాగాడు. 1897 సంవత్సరం మే నెల రామకృష్ణ మిషన్ స్థాపించాడు. ఆయన వచ్చిన ఒక్క సంవత్సరం లోపల ఆలంబజారు మఠం తాత్కాలికంగా బేలూరులోని నీరాంబరబాబు ఉద్యానానికి మార్చబడింది. దీనికి పశ్చిమంగా కొద్ది దూరంలో ఉన్న ఒక స్థలాన్ని కొనుగోలు చేశారు రామకృష్ణ మఠాన్ని స్థిరం చేయడం కోసం. అదే ప్రస్తుతపు బేలూరు మఠం. ఈ పరిస్థితిలో రామకృష్ణ మిషన్ కార్యాలను సక్రమంగా నిర్వర్తించడం కోసం రామకృష్ణ మఠ కార్యాలను అజమాయిషీ చేయటం కోసం శారదానంద స్వామి రావాల్సిన అవసరం ఏర్పడింది. స్వామీజీ ఆయన్ని రప్పించింది ప్రత్యేకంగా దీనికోసమే. స్వామి శారదానంద 1898 సంవత్సరం ఫిబ్రవరి తొలి దినాల్లో నీలాంబరబాబు ఉద్యాన గృహానికి తరలించబడిన మఠాన్ని చేరి ఆయన కోసం కేటాయించబడిన కార్యాలను చేపట్టాడు. 1899 ప్రారంభంలో ఇప్పుడు బేలూరు మఠంగా ప్రసిద్ధి పొందిన స్థలానికి మఠం శాశ్వతంగా మార్చబడింది. ఇది జరిగిన 2 సంవత్సరాల్లోపే రామకృష్ణ మిషన్ అసోసియేషన్ చట్టబద్ధం చేసే ట్రస్ట్ దస్తావేజీని తయారు చేయించారు స్వామీజీ. చట్టబద్ధమైన ఈ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా శారదానంద స్వామి నియుక్తుడైనాడు. ఈ సందర్భంలో మరో విషయాన్ని ఇక్కడ విశదీకరించాలి. కొంతకాలం తర్వాత కార్యనిర్వహణ సౌలభ్యం నిమిత్తం రామకృష్ణ సంఘం రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ అని 2గా విభజించబడింది. ఈ విభజన కేవలం సంఘోద్దేశాన్ని చట్టబద్ధం చేయడం కోసమే అని పాఠకులు గ్రహించాలి. మఠం ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యాలయకు ప్రాముఖ్యత వహిస్తుంది. మిషన్ సంఘ సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తుంది. ఇది తప్ప ఈ రెండింటి మధ్య మరే తేడా లేదు. శారదానంద స్వామి 2 సంఘాలకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించసాగాడు. అత్యంత విశ్వసనీయుడైన అనుచరుడుగా జీవితాంతం స్వామి ఈ పదవినే మహానిష్టతో నిర్వర్తించాడు. ఎందుకంటే స్వామీజీయే స్వయంగా శారదానందకు ఈ పనిని అప్పగించారు. పాశ్చాత్యంలో నివసించి పాశ్చాత్య సంఘ నిర్వహణా పద్ధతులను చక్కగా ఆకలింపు చేసుకున్న శారదానంద తన అనుభవంతో శ్రీరామకృష్ణ సంఘ అంతర వ్యవహారాలన్నిటినీ త్వరలోనే ఒక నిర్దిష్ట రూపంలోకి తీసుకువచ్చాడు. ఆయన నిర్దేశంలో ఆధ్యాత్మిక సాధనలు, శాస్త్ర పఠనం, సంఘ కార్యం అన్నీ చక్కగా జరగసాగాయి. పైగా తన పాశ్చాత్యానుభవాన్ని ఊతకర్రగా తీసుకొని మఠంలో చేరుతున్న యోగ్యులైన యువకులను ఎన్నుకొని వారిని ప్రచారకులుగా పాశ్చాత్యానికి పంపడానికి కావలసిన శిక్షణను కూడా ఇవ్వసాగాడు స్వామి. ఇన్ని పనులతో పాటు కొన్ని ఆవశ్యకమైన సమాజ సేవా కార్యాలను నిర్వర్తింపవలసి వచ్చింది స్వామికి. అమెరికా నుండి తిరిగి వచ్చిన కొన్ని నెలల్లోనే రామకృష్ణ మిషన్ కలకత్తా ప్లేగ్ సహాయ కార్యక్రమాన్ని చేపట్టవలసి వచ్చింది. మరికొన్ని నెలల తర్వాత స్వామీజీ
శిష్యుల్ని కొందరిని ఉత్తర భారతదేశంలోని చారిత్రక స్థలాలను చూపెట్టడానికి మార్గదర్శకుడిగా వారితో వెళ్ళవలసి వచ్చింది. మఠం బేలూరుకి మార్చబడిన తర్వాత ధనం అవసరమై దానికోసం రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు వెళ్ళి ఉపన్యాసాలు ఇవ్వవలసి వచ్చింది. వివేకానంద రెండవసారి పాశ్చాత్యానికి వెళ్ళడానికి ఒకంత ముందుగా స్వామి పశ్చిమ భారతం నుండి మఠానికి తిరిగి వచ్చి తన దైనందిన కార్యక్రమాలను యథాశక్తితో మళ్ళీ నిర్వర్తించసాగాడు. ఆ సంవత్సరాంతాన తూర్పు వంగదేశం అంటే ప్రస్తుత బంగ్లాదేశ్ వెళ్ళి ఉత్తేజకరమైన ఉపన్యాసాలు ఇచ్చి ఎంతోమందిలో ఆధ్యాత్మిక స్ఫూర్తిని ప్రజ్వలింపజేశాడు శారదానంద స్వామి. 1900 సంవత్సరం చివరి భాగంలో వివేకానంద స్వామి రెండవ పాశ్చాత్య పర్యటన నుండి తిరిగి వచ్చారు. ఆయన 1901 సంవత్సరం జనవరిలో బేలూరు మఠ ట్రస్టు దస్తావేజు అమలుపరిచారు. ఆయన జీవిత కార్యం ముగిసింది. రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ కార్యాలను ట్రస్టీల చేతికి, విశేషంగా అధ్యక్షుడైన బ్రహ్మానంద స్వామికి, ప్రధాన కార్యదర్శి శారదానంద స్వామికి అప్పగించి 1902 సంవత్సరం జూలైలో మరణించారు. ప్రియతముడైన తమ నాయకుని మరణం వారికి ఎంత ఆఘాతం కలిగించిందో వర్ణించడం కష్టం. అయినా కూడా శ్రీరామకృష్ణ మానసపుత్రుడు, రామకృష్ణ సంఘాధ్యక్షుడైన బ్రహ్మానంద స్వామి ప్రేరణాత్మక మార్గదర్శకత్వంలో రామకృష్ణ మఠ మిషన్లకు సంబంధించిన మహాబాధ్యతను అతి కౌశలంగా నిర్వర్తించసాగాడు శారదానంద స్వామి. కొద్ది కాలంలోనే మరో బాధ్యతను స్వీకరించవలసి వచ్చింది స్వామికి. 3 సంవత్సరాల నుండి వివేకానంద స్వామి నిర్దేశంతో ఉద్బోధన్ అనే వంగ మాసపత్రిక వెలువడసాగింది. మునుపు ఆ పత్రికను చక్కగా నిర్వర్తిస్తూ వచ్చింది స్వామి త్రిగుణాతీతానంద. ఇప్పుడు అతడు వేదాంతాన్ని ప్రచారం చేయడానికి అమెరికాకు వెళ్ళాడు. పత్రికను నడిపే సామర్థ్యం కలిగిన వారెవ్వరూ లేకపోవటం చేత ఈ పత్రికను ఆపేయవలసిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఆ బాధ్యతను స్వీకరించాడు స్వామి శారదానంద. వివేకానంద ఆశించిన విధంగా స్వామి అధీనంలో ఈ మాసపత్రిక ఎంతో ప్రాచుర్యం పొందసాగింది. దాని ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. అనేక సంవత్సరాల కఠోర పరిశ్రమ ఫలితంగా ఉద్బోధన్ మాసపత్రిక సొంత భవనానికి మారింది. ఉద్బోధన్ అనే పేరుతో కలకత్తా బాగ్బజార్లో ఒక మంచి భవనాన్ని కట్టించాడు శారదానంద స్వామి. దీన్ని కట్టించడానికి మరో ముఖ్య కారణం కూడా ఉంది. ఈ సమయంలో మాతృదేవి కలకత్తాకు వచ్చినప్పుడు ఎవరైనా భక్తుల ఇళ్లలో బస చేసి తిరిగి జైరాంబాటికి వెళ్ళేవారు. ఆమెకు ఒక శాశ్వతమైన బస లేకపోవటం ఎంతో అసౌకర్యంగా ఉండేది. పరమ మాతృభక్తులైన స్వామికి అది ఎంతో బాధాకరమైంది. కనుక ఎలాగైనా సరే ఆమె కోసం ఒక ఇంటిని కట్టించాలని నిశ్చయించుకున్నాడు. కట్టించడానికి కావలసిన ధనం లేనందున బాధ్యతనంతా తానే వహించి తన పేర అప్పు చేసి బాగ్బజార్లో ఒక మంచి ఇంటిని కట్టించాడు. ఈ ఇంటిలో పై అంతస్తు మాతృదేవికి, ఆమె సేవకులకు కేటాయించబడింది. 1909 సంవత్సరం మే 23వ తేదీన తొలిసారిగా మాతృదేవి ఈ ఇంట్లో కాలిడింది. క్రింది భాగం ఉద్బోధన్ పత్రిక పనికి, అలాగే త్వరితగతిలో పెరుగుతున్న ఇతర వంగ గ్రంథాల కోసం అంటే రామకృష్ణ వివేకానంద సాహిత్యం కోసం ఉపయోగింపబడసాగింది. మాతృదేవి నివసించడం చేత మాయర్బాటి అంటే మాతృగృహం, ఉద్బోధన్ పత్రిక ప్రచురింపబడుతూ ఉండటం చేత ఉద్బోధన్ అని ఈ ఇంటికి పేర్లు వచ్చాయి. వీటిలో మాయర్బాటి అనే పేరు భక్తుల్లో బాగా ప్రాచుర్యం పొందింది. ఇల్లు కట్టించడం నిమిత్తం తీసుకున్న అప్పు తీర్చడం కోసం ఒక చక్కని ఉపాయం తోచింది శారదానంద స్వామికి. ఆయన ఇప్పుడు శ్రీరామకృష్ణ జీవిత చరిత్రను ప్రామాణికంగా సమగ్రంగా రచించి ప్రచురించదలుచుకున్నారు. రామకృష్ణ సంఘ దైనందిన వ్యవహారాలన్నింటినీ చక్కగా నడపడంతో పాటు ఈ మహాకార్యాన్ని సమధికోత్సాహంతో చేపట్టాడు స్వామి. ఇప్పుడు ఆయన శ్రీరామకృష్ణ చరిత్రకు సంబంధించిన విషయాలన్నిటినీ అతి కష్టంతో సేకరించసాగాడు. జీవిత చరిత్రను ప్రామాణికం చేయటంలోనూ సేకరించిన విషయాలన్నిటినీ ఎంతో జాగ్రత్తగా పరిశీలించి నిస్సందేహమని రూఢి అయిన సంఘటనలను మాత్రమే స్వీకరించే పనిలోనూ నిమగ్నుడయ్యాడు. ఉద్బోధన కార్యాలయంలోని ఒక చిన్న గదిలో ఒక మూల ఎదుట ఒక చిన్న బల్ల పెట్టుకొని సంవత్సరాల తరబడి పరిశ్రమించాడు స్వామి. వచ్చేపోయే దర్శనార్థాలు, దైనందిన సంఘ కార్యాలు, ఎన్ని అవరోధాలు కలిగినా అన్నిటినీ చూసుకుంటూ లభించిన మిగిలిన సమయాన్ని శ్రీరామకృష్ణ లీలాప్రసంగ రచనకు వినియోగించసాగాడు. ఈ ఉద్గ్రంథం ఇలా మొట్టమొదట వరుసగా 1909 సంవత్సరం నుండి ధారావాహికంగా ఉద్బోధనలో ప్రచురింపబడసాగింది. తర్వాత అంటే
1911 నుండి 1918 సంవత్సరాల మధ్యకాలంలో గ్రంథం 5 భాగాల్లో ప్రచురింపబడింది. జాతి మత వర్గ వివక్షత లేకుండా ప్రజల్లో విద్యా సంబంధిత ప్రజాసేవకు సంబంధించిన సేవా కార్యాలను నిర్వహింప ఒక ప్రత్యేక సంఘంగా రామకృష్ణ మిషన్ ఏర్పడింది. ఇలా రామకృష్ణ మఠానికి మిషన్కు చెందిన కేంద్రాలు భారతదేశంలో ఎన్నో చోట్ల, విదేశాల్లో కొన్ని చోట్ల స్థాపింపబడసాగాయి. కాలం గడిచే కొద్దీ ఇవి అధికరించాయి. వీటితో పాటు వరదలు, క్షామం, భూకంపం, అంటువ్యాధులు వంటి దుర్ఘటనలు ఎదురైనప్పుడు సన్యాసులు నివారణా కేంద్రాలను ప్రారంభించటం పరిపాటి అయింది. మఠ మిషన్ ప్రధాన కార్యదర్శిగా నానాటికి పెరుగుతున్న ఈ బాధ్యతలన్నింటినీ నిర్దేశించటం ఎంతో కష్టంగా పరిణమించసాగింది. అయినా అన్నిటినీ అతి సామర్థ్యంతో నెరవేర్చసాగాడు స్వామి. తన సహజ శాంతతతో మౌనంగా వ్యవహారాలన్నింటినీ నిర్దేశించసాగాడు. ఈ పనిలో కొన్నిసార్లు తికమక పడవలసిన పరిస్థితుల్ని, ఫలితంగా కలిగే చిక్కులను ఎదుర్కొనవలసి వచ్చేది. అయినా ఏ పరిస్థితినైనా ప్రశాంతంగా, చాకచక్యంగా చక్కబరచగలిగేవాడు స్వామి. అలా ఎంతో సాహసంతో, తెలివితేటలతో సమస్యలను పరిష్కరించడం వల్లనే ఆ కాలంలో విద్రోహులుగా ప్రభుత్వం వారి అవమానానికి గురి అయిన యువకులు కొందరు ఆధ్యాత్మిక పిపాసువులై రామకృష్ణ సంఘంలో చేరి ఎంతో ప్రజాసేవ చేయగలిగారు. స్వాతంత్ర్యం కోసం పోరాటం జరుగుతున్న ఆ రోజుల్లో ఆంగ్ల ప్రభుత్వం సమాజ సేవా సంస్థలను కూడా అనుమానిస్తూ ఉన్నప్పుడు స్వామి ప్రయత్నం వల్లనే రామకృష్ణ మిషన్ నిర్విఘ్నంగా తన సేవలను సాగించగలిగిందంటే అతిశయోక్తి కాదు. స్వామి శారదానంద అవిరామంగా ఎన్నో పనులు అలవోకగా నిర్వర్తించేవారు. దీనికి మూలం అత్యంత గంభీరమైన ఆయన అంతర్జీవితమే. ఈ ఉత్సాహానికి, శక్తికి మూల ప్రేరణ ఆయన ఆధ్యాత్మిక సాక్షాత్కారాలే అని చెప్పవచ్చు. ఆయన జీవితంలోని కొన్ని సంఘటనలు ఈ విషయాన్ని సూచిస్తున్నాయి. ఎంతటి అపాయకరమైన పరిస్థితుల్లో కూడా చెలించక ఎంత ప్రశాంతంగా ఉండేవాడో స్వామి ఈ క్రింది సంఘటన స్పష్టం చేస్తున్నది. 1898 సంవత్సరాంతాన ఆయన ఒకసారి వివేకానంద స్వామిని ఆయన స్నేహితులను కలుసుకోవడం కోసం రావల్పిండి నుండి శ్రీనగర్ అంటే కాశ్మీర్కు గుర్రబండిలో పోతున్నాడు. దారిలో హఠాత్తుగా గుర్రం బెదిరిపోయి వాయువేగంతో కొండ క్రిందకు పరిగెత్తసాగింది. అదృష్టవశాత్తు దారిలో వంగి ఉన్న ఒక పెద్ద చెట్టు గుర్రం వేగాన్ని ఆపింది. ఒకంతైనా చెలించకుండా ప్రశాంతంగా బయటకు వచ్చాడు స్వామి. అదే క్షణంలో ఒక పెద్ద రాయి కొండ నుండి విరిగి పడి వచ్చి స్వామికి కొన్ని అంగుళాల ప్రక్కనే ఉన్న గుర్రం మీద పడింది. తక్షణం గుర్రం చచ్చిపోయింది. తన జీవితమే అంతం కాబోయే ఆ సంఘటనను మహాప్రశాంతంగా స్థితప్రజ్ఞునిలా చూడసాగాడు ఆత్మసాక్షాత్కారంలో సుస్థిరుడైన స్వామి. జీవన్ముక్తుడైన స్వామి జీవితంలో అపాయకర సంఘటనలు ఎన్నో కదా. 1896 సంవత్సరంలో నౌకలో లండన్కు పయనించసాగాడు స్వామి. దారిలో పెద్ద తుఫాను చెలరేగి నౌకను అల్లకల్లోలం చేయసాగింది. ప్రయాణికులు ఏడుస్తూ అటు ఇటు పరిగెత్తుకుపోయే దృశ్యాన్ని అతి ప్రశాంతంగా దర్శించసాగాడు స్వామి. తదనంతర కాలంలో ఏదో సందర్భంలో చిన్న పడవలో గంగానదిని దాటుతున్నప్పుడు ఒక తుఫాను చెలరేగి పడవ దాదాపు మునిగిపోయే పరిస్థితి ఎదురైంది. ఇదేమంత గమనించదగిన విషయం కాదన్నట్లు కదలక మెదలక ప్రశాంతంగా కూర్చుండిపోయాడు స్వామి. అలా కూర్చున్న స్వామిని చూసి భయంతో గడగడలాడుతున్న తోటి ప్రయాణికుడు చికాకు పట్టం చూసి స్వామి నవ్వాడు. పూర్వజన్మలో తాను యేసుక్రీస్తు అనుయాయుడిననే దివ్య దృశ్యాన్ని శారదానంద స్వామి చూశారు. శ్రీరామకృష్ణులు ఒకప్పుడు స్వామి జీవితంలో జరిగిన ఒక సంఘటన ఈ విషయాన్ని జ్ఞప్తికి తీసుకొస్తుంది. లండన్ నుండి భారతదేశానికి తిరిగి వస్తున్నప్పుడు స్వామి రోమ్ నగరానికి వెళ్ళి సెయింట్ పీటర్ దేవాలయాన్ని దర్శించారు. ఆలయంలో ఉన్నప్పుడు హఠాత్తుగా ఆయన మనస్సు సమాధిమగ్నమైంది. ఆ సమయంలో కలిగిన అనుభూతి ఆయన జీవిత రహస్యంగానే ఉండిపోయింది. అయినా కూడా యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకరితో సంసర్గం కలిగి ఉన్న ఈ పవిత్ర దేవాలయం స్వామికి తన పూర్వ జీవితాన్ని జ్ఞప్తికి తెచ్చిందని, కనుకనే ఆయన అలా పరిసరాలను మర్చిపోయాడని మనం ఊహించవచ్చు. మార్మికమైన ఇటువంటి సంఘటనల ద్వారా విశదమవుతున్న శారదానంద ఆధ్యాత్మిక ఔన్నత్యం కొన్ని అరుదైన సందర్భాల్లో వారిచ్చిన సూచనల ద్వారా రుజువు అవుతున్నది. స్వామి దినచర్య పుస్తకంలో ప్రత్యక్షంగా ఆయన
జగద్దేనని తరచూ దర్శించటం, అక్కడక్కడ రాసి ఉండటం మనకు కనపడుతుంది. స్వామి భారతదేశంలో శక్తి పూజ అనే మరో వంగ పుస్తకం రచించాడు. పుస్తకాన్ని అంకితం చేస్తూ స్వామి ఇలా రాశారు: ఎవరి అనుగ్రహంతో రచయిత స్త్రీలందరిలోనూ జగజ్జనని దర్శించగలుగుతున్నాడో ఆమెకే, అంటే మాతృదేవికి, ఈ గ్రంథం పరమ భక్తితో అంకితం చేస్తున్నాను. ఆయన మనస్సు ఆధ్యాత్మికంగా ఎంత ఉన్నత భూములను అధిరోహించిందో ఇది రూఢిపరుస్తున్నది. ప్రపంచాన్నంతా జగన్మాతగా దర్శించడమే తాంత్రిక సాధనల లక్ష్యం. పాశ్చాత్యం నుండి తిరిగి వచ్చిన 2 సంవత్సరాల్లోపే శారదానంద స్వామి తాంత్రిక సాధనలను అనుష్ఠించి దానిలో పరాకాష్ఠకు చేరాడు. తదనంతర కాలంలో తన ఆధ్యాత్మికానుభూతులను గురించి పదే పదే అడుగుతున్న తన సన్యాసి సేవకునికి చెప్పదలుచుకోకపోయినా ఈ సూచన ఆకస్మికంగా వారి నోట వెలువడింది. నేను పొందిన ఆధ్యాత్మికానుభూతులేవి శ్రీరామకృష్ణ లీలా ప్రసంగంలో రాయలేదు. మరి ఈ పుస్తకం ఆధ్యాత్మిక పరాకాష్ఠ అయిన నిర్వికల్ప సమాధితో పాటు ఎన్నో రకాల ఆధ్యాత్మికానుభూతులతో నిండి ఉంది. అంటే స్వామి సాక్షాత్కారాలను మనం ఊహించుకోవాల్సిందే. ఆయన ఇక జీవన్ముక్తులై కేవలం మానవాళి శ్రేయస్సు కోసమే జీవితాంతం పాటుపడ్డారనే విషయం చెప్పటం అనవసరం. రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ కార్యక్రమాలను నిర్వహించటం, గురుదేవుల జీవిత చరిత్రను రచించి ప్రచురించడం వంటి పనులతో పాటు అన్నిటికంటే ముఖ్యమైన మరో పని చేపట్టాడు శారదానంద స్వామి. అది మాతృదేవి ఆరోగ్యం, సౌకర్యాలు చూసుకోవటం. మాతృదేవిని సాక్షాత్తు జగన్మాతృస్వరూపిణిగా ఎంచి ఆమె సేవలో తన జీవితాన్ని అర్పించాడు స్వామి. ఆమె జైరాంబాటిలో ఉన్నా, కలకత్తాలో ఉన్నా, ఎక్కడున్నా ఎప్పుడూ ఆమె పట్ల శ్రద్ధ వహించేవాడు. ఉద్బోధన కార్యాలయాన్ని ముఖ్యంగా మాతృదేవి కలకత్తాకు వచ్చినప్పుడు బస చేయటం కోసమే కట్టించాడు. ఈ పనిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయటానికి, అప్పు చేయటానికి వెనుకాడలేదు స్వామి. ఆ అప్పును తీర్చడానికి గాను శ్రీరామకృష్ణ లీలా ప్రసంగం రచిస్తూ ప్రచురిస్తూ దాదాపు 9 సంవత్సరాలు కఠోర పరిశ్రమ చేశారు స్వామి. నిజానికి మాతృదేవి మీద స్వామికున్న భక్తి ప్రగాఢతను అంచనా వేయటం కష్టం. ఉద్బోధన భవనంలో క్రింది అంతస్తులో ఒక చిన్న గదిలో కూర్చుని తనను తల్లి ద్వారపాలకునిగా పరిగణించుకొని ఆమెను చూడటానికి వచ్చే దర్శనార్థుల గుంపుల్ని అజమాయిషీ చేస్తూ ఉండేవాడు. కొన్నిసార్లు క్రొత్తవారికి ఆయన తనను తల్లి ద్వారపాలకునిగా పరిచయం చేసుకొని వినోదిస్తూ ఉండేవాడు. మాతృదేవిని ఇలా సేవించడం సుకృతంగా భావించేవాడని ఆయన ధోరణి నుండి తేటతెల్లమవుతున్నది. 1920లో తీవ్ర రోగగ్రస్తురాలై కడపటిసారిగా ఆమె ఉద్బోధనలో ఉంటున్నప్పుడు స్వస్థురాలని చేయటం కోసం ఆమె చికిత్సా విషయంలో, పథ్య విషయంలో, సేవ విషయంలో స్వామి ఎంత శ్రమించాడో వర్ణించడం అసాధ్యం. 1920 సంవత్సరంలో మాతృదేవి పరమపదించింది. 3 సంవత్సరాల తర్వాత 1923వ సంవత్సరం ఏప్రిల్ నెలలో మాతృదేవి పుట్టిన జైరాంబాటిలో ఆమె జ్ఞాపకార్థం ఒక అందమైన ఆలయాన్ని నిర్మించాడు స్వామి. ప్రతిష్టోత్సవ సమయంలో మాతృప్రేమ స్వామిని ఎంత ఆవేశించిందంటే తల్లి వలె స్వామి కూడా అడిగిన వారందరికీ మంత్రదీక్షనిచ్చి వారి జీవితాలను ఆధ్యాత్మికమయం చేశాడు. ఉత్సవ దినాల్లో స్వామి నుండి ఒక మహా ఆధ్యాత్మిక శక్తి పెళ్ళుబికి రావటం అనేకులు గమనించి ఉన్నారు. ఒక దీర్ఘ యజ్ఞమైన స్వామి జీవితంలో తుది ఆహుతి మాతృదేవి మందిర ప్రతిష్ఠ అని పేర్కోవచ్చు. అదివరకే మహాపురుషులైన సోదర శిష్యులు కొందరు పరమపదాన్ని చేరారు. ఆ తర్వాత మాతృదేవి వెళ్ళిపోయింది. మరి 2 సంవత్సరాలలోపే శ్రీరామకృష్ణ మానసపుత్రుడు, మొదటి సంఘాధ్యక్షుడు అయిన బ్రహ్మానంద స్వామి కూడా నిష్క్రమించాడు. ఈ సంఘటనలు స్థితప్రజ్ఞుని వంటి శారదానందను కూడా కదిలించి వేశాయి, కార్యోత్సాహాన్ని సడలించి వేశాయి. కనుకనే మాతృదేవి ఆలయం కట్టడం, ప్రతిష్టాపన కార్యాలు పూర్తయినప్పటి నుండి స్వామి దాదాపు దైనందిన కార్యాల నుండి వైదొలిగి ఎక్కువ కాలం ధ్యానంలోనే గడపసాగాడు. రచన కూడా పూర్తిగా ఆగిపోయింది. తన మహత్తర రచన అయిన శ్రీరామకృష్ణ లీలా ప్రసంగాన్ని ఇక అంతటితోనే ఆపివేశాడు. ప్రస్తుతం స్వామి లక్ష్యం అంతా రామకృష్ణ సంఘంలో చేరుతున్న కొత్త సన్యాసుల్లో, బ్రహ్మచారుల్లో సంఘ ప్రతిష్టాపకుడైన వివేకానంద స్వామి నెలకొల్పిన భావాలను, ఆదర్శాలను దృఢంగా పాదుకొల్పటం, భవిష్యత్తులో సంఘ కార్యభారాన్ని చేపట్టగలగటం కోసం యోగ్యులైన కొందరు యువ సన్యాసులకు తగిన శిక్షణ ఇవ్వటం. అందుకోసంగా 1926వ సంవత్సరంలో ఒక మహాసమావేశాన్ని ఏర్పరిచి మఠం, మిషన్ కేంద్రాలన్నిటి నుండి ప్రతినిధుల్ని ఆహ్వానించాడు. సమావేశ ఉపోద్ఘాత ఉపన్యాసంలో మహావిజృంభణంతో ముందుకేగుతున్న రామకృష్ణ సంఘ పుట్టుక, పెంపును ప్రస్తావించి
దారిలో అది ఎదుర్కొనే ఆటంకాలను ఎత్తి చూపి సంఘనాయకుడు నెలకొల్పిన ఆదర్శాలను పూర్తిగా అనుష్ఠించి ఈ అడ్డంకులను గమనించి లక్ష్యాన్ని చేరమని అందరికీ ఉద్బోధించారు. ఈ సందర్భంగానే సంఘ కార్య పరిపాలనకు సంబంధించిన సమస్యలను గురించి సంఘ కార్యనిర్వాహకునికి సలహాలు ఇచ్చి తోడ్పడటం కోసం కొంతమంది సన్యాసులతో కూడిన కార్యనిర్వాహక వర్గాన్ని ఏర్పరిచాడు స్వామి. అప్పటికే వయోవృద్ధులవుతున్న సన్యాసులు ఒకరొక్కరుగా ఈ భూమి నుండి వెళ్ళిపోతూ ఉండటం చేత భవిష్యత్తులో బరువైన బాధ్యతలను స్వీకరించగలిగే యువ సన్యాసులను తయారు చేయటం యుక్తియుక్తమే కదా. శారదానంద స్వామి అలా నెలకొల్పిన ఈ కార్యనిర్వాహక వర్గం ఆ సమయంలో తాత్కాలిక ప్రయోజనాన్ని సాధించడంతో పాటు సుస్థిరమైపోయి ఈనాటికి సంఘోద్దేశాలను అమలుపరచడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. రామకృష్ణ సంఘ భావాదర్శాలను అలా ఎత్తి చూపించి దైనందిన జీవితంలో వాటిని ఎలా అభ్యసించాలో చూపెట్టి సంఘ యువ సభ్యులకెంతో ప్రేరణనిచ్చి దాదాపు 30 ఏండ్ల వెనక ప్రియతమ నాయకుడైన వివేకానంద స్వామి తనకు అప్పగించిన బాధ్యతను చక్కగా నిర్వర్తించి ప్రశాంతంగా తన కార్యం నుండి నిష్క్రమించి 1927వ సంవత్సరం ఆగస్టు 19వ తేదీన మహాసమాధిలో ప్రవేశించాడు శారదానంద స్వామి. జీవన్ముక్తుడైన మహాపురుషుడిని జీవితంలోని ఏ విధి నియమాలు బంధించలేవు. విశ్వరహస్యాన్ని తెలుసుకుని సర్వం బ్రహ్మమయంగా ప్రత్యక్షం చేసుకున్న వ్యక్తికిక ఏ విధి ఏ కార్యము ఉండదు. అయినా కూడా భగవత్ సంకల్పంతో మానవాళి శ్రేయస్సుకై పాటుపడటానికి పూనుకున్నప్పుడు అతడు పోషించవలసిన పాత్రకు తగిన విశేష గుణాలు కొన్ని అతనిలో వ్యక్తమవుతుంటాయి. ఈ ప్రపంచ నాటక రంగంలో శారదానంద స్వామి పాత్ర ఆదర్శ కర్మయోగి ఎలా జీవించాలో ఎత్తి చూపటమే. పరిపూర్ణమైన నిస్సంగత్వంతో ఆత్మ నిగ్రహంతో కూడినవాడై తన విద్యుక్త కర్మలను అవి ఎంత చిన్నవైనా సరే పెద్దవైనా సరే అన్నిటి మీద పరిపూర్ణ శ్రద్ధ వహించి నిర్దిష్టంగా నిర్వర్తిస్తూ వచ్చాడు. నిందా ప్రశంసలను విఘ్నాలను లక్ష్యపెట్టక పవిత్రమైన తన నిర్దిష్ట మార్గంలో ముక్కుసూటిగా ముందుకు వెళ్ళాడు. నిజంగానే శారదానంద స్వామి వివేకానంద స్వామి ఎత్తి చూపించిన ఆదర్శ కర్మయోగిగా జీవించాడు. యుక్తితో కూడిన మనస్సు, దయాపూర్ణమైన హృదయం, సమధికోత్సాహం, అరుదైన కార్యనిర్వాహక శక్తి ఇవి ఆదర్శ కర్మయోగి అయిన స్వామి గుణాలు. ప్రతి ఒక్కరిలోనూ వివేకానంద స్వామి చూడదలిచిన అనంత సహనం, అద్వితీయ పవిత్రత, అసామాన్య ధీరత్వం ఇవి స్వామి రక్తంలో ప్రవహించాయి. శారదానంద ధీరత్వాన్ని చూసి స్వామీజీ ఒకప్పుడు శరత్ రక్తం చేపరక్తం వంటిది, ఏదీ దాన్ని ఉద్రేకపరచలేదు అని అభివర్ణించాడు. సముద్రం వంటి అగాధం, ఆకాశం వంటి విశాలత్వం సంతరించుకుంది శారదానందుని హృదయం. నికృష్టమైన పాపిలో కూడా గర్భితంగా ఉన్న దివ్యత్వాన్ని చూస్తూ అపార ప్రేమ సహానుభూతులతో దాన్ని వ్యక్తం చేయించడం కోసం చివరి వరకు పాటుపడేవాడు స్వామి. సహచరులచే కూడా గంటపడిన ముక్కోపులు, పోట్లాడే వ్యక్తులు కూడా స్వాముల దయతో ఆయన ఆశ్రయాన్ని పొందేవారు. నిజమైన త్యాగి అందరినీ సమదృష్టితో చూస్తూ అందరినీ సమాన ప్రేమతో సేవించుతాడు అనే వివేకానందుల ఉక్తి స్వామి విషయంలో అక్షర సత్యం. తాను గొప్పవాడనే ఆలోచన లేకుండా అందరినీ సరిసమాన ప్రేమతో ఆప్యాయతతో చూసేవాడు స్వామి. వ్యక్తిగత సౌకర్యాల గురించి ఏనాడు ఖాతరు చేయలేదు స్వామి. సొంత శిష్యుల నుండి కూడా ఎప్పుడో చాలా అరుదుగా కానీ సేవను స్వీకరించేవాడు కాదు. అయినా ఇతరులకు తోడ్పడటం కోసం ఎన్ని కష్టాలను ఓర్చడానికి, చివరకు ప్రాణత్యాగం చేయటానికి ఎప్పుడు సంసిద్ధుడే ఆయన. హిమాలయాల్లో సంచరిస్తున్నప్పుడు ఒకసారి ఒక కొండ దిగి లోయను దాటవలసి వచ్చింది. ఆ సమయంలో తనలాగే ప్రయాణం చేస్తున్న ఒక వృద్ధ స్త్రీని చూసి జాలిపడి తక్షణం తన చేతికర్రను ఆమెకు అందించాడు. తన అసౌకర్యాన్ని, చేతికర్ర లేకపోతే తనకు వాటిల్లే అపాయాన్ని నిర్లక్ష్యం చేసి. అలాగే భయంకరమైన అంటువ్యాధులు సోకి సొంత బంధుగణం కూడా దగ్గరకు రానటువంటి రోగుల దగ్గరకు స్వామి తరచూ వెళ్ళేవాడు. సహించలేని మనోయాతనలతో బాధపడేవారిని ప్రేమపూరితమైన స్వామి పలుకులు అమృత సమంగా ఊరడించేవి. స్వామి వ్యక్తిత్వ విశేష గుణం ఆయన మామూలు ప్రవర్తనలో వ్యక్తమయ్యేది. సరైన ప్రవర్తనకు అదొక గుణపాఠం అందరికీ. సభ్యతతో వ్యవహరించడంలో సుశిక్షితులైన వారు కూడా స్వామి ప్రవర్తనను చూసి ముగ్ధులయ్యేవారు. యువకులు వేసే పనికిమాలిన ప్రశ్నలను కూడా ఓపికతో విని తీయని పలుకులతో సరైన సమాధానాలు ఇచ్చే వారి ధీరత్వం ఆశ్చర్యాన్ని కలిగించేది. అపరాధుల్ని మందలించేటప్పుడు కూడా ఆయన తీయని పలుకులు వారి బాధను తొలగించేవి.
నిజానికి ఆయన పలుకులు బిడ్డల్ని మందలించే తల్లి పలుకుల్లా కనపడేవి. అయినా కూడా మహాగాంభీర్యంతో కూడిన ఆ పలుకులు అపరాధి హృదయాన్ని పరివర్తనం చేసి ఆకాంక్షించిన ఫలితాన్ని కలిగించేవి. ఇక శారదానంద స్వామి పనిచేసే తీరు లక్షింపవలసిన విషయం అంత క్రమబద్ధంగా ఉండేది. అందరికీ గుణపాఠంగా ఉండేది. నిదానం, ధీరత్వం, ప్రశాంతితో కూడిన నడవడికతో ప్రతి ఒక్క పనిని కావలసినంత ఏకాగ్రతతో నెరవేర్చేవాడు. చిన్నదైనా పెద్దదైనా ప్రతి ఒక్క పనికి పవిత్రమైన భగవత్పూజ సమంగా చేసేవాడు ఆయన. సదా నిదానం పాటించేవాడు. అసంపూర్ణమైన వివరాలను తీసుకొని తక్షణమే ఏ తీర్మానానికి వచ్చేవాడు కాదు. వ్యక్తుల వారి కార్యకలాపాల గురించి వ్యవహరించేటప్పుడు యుక్తి, సానుభూతితో దృష్టితో మెలిగేవాడు. అన్నిటినీ నిర్దిష్ట సమయంలో నిర్దిష్ట రీతిలో ఉంచటం అనేది వారి అంతర్గతమైన సుగుణంగా శోభించేది. తన అవసరాలు ఎంతో తక్కువైనప్పటికీ తన చుట్టూ అన్నీ పొందికగా నిర్దిష్టంగా ఉండేటట్లు చూచేవాడు. ఈ గుణం బహుశా గురుదేవుల ఉదాహరణలతో మరింత బలపడి ఉండవచ్చు. ఎందుకంటే నిరాడంబరతలో, నిర్దిష్టత్వంలో శ్రీరామకృష్ణుల అద్వితీయులు. పైన అభివర్ణించిన శ్రీరామకృష్ణ లీలా ప్రసంగ రచయిత అయిన స్వామి శారదానంద జీవిత చరిత్ర నుండి రామకృష్ణ సంఘ ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎటువంటి పాత్రను పోషించారో పాఠకులు కొంతలో కొంత ఊహించుకోవచ్చు. ఆత్మ సాక్షాత్కారంతో పాటు జగత్ కళ్యాణానికి పాటుపడుతున్న ప్రతి ఒక్కరికి స్వామి శారదానంద పవిత్ర జీవితం ఒక ఉత్కృష్ట అనుసరణీయమైన దృష్టాంతంగా శాశ్వతంగా నిలిచిపోవటం తథ్యం. ఈ వ్యాసం స్వామి నిర్వేదానంద గారు రచించినటువంటిది.